రాజధాని అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. మౌలిక వస్తుల కల్పన, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే వీటితోనే అనుకున్న లక్ష్యం నెరవేరదని, రైతులకు కేటాయించిన లేఅవుట్లలో నిర్మాణాలు వేగం పుంజుకోవాలి. దీనికోసం ఎఫ్ఎస్ఐ పెంచితే రాజధాని అభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుంది. నిర్మాణాలు చేపట్టేందుకు రైతులు ముందుకు రావడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం వస్తుంది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. అత్యంత ప్రణాళికాబద్దంగా అత్యాధునిక నగర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల కల్పన, పరిపాలనా నగరంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన భూ సమీకరణ పథకం లేఅవుట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ సిఆర్డీఏ చేస్తోంది. కానీ రాజధాని నిర్మాణం కేవలం ప్రభుత్వ పరంగా కల్పించే మౌలిక వసతులు, భవనాల నిర్మాణంతో పూర్తి కాదు. రైతులకు కేటాయించిన లేఅవుట్లలో నిర్మాణాలు వేగం పుంజుకుంటేనే ప్రజా రాజధాని లక్ష్యం సాకారమవుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగితే రాజధానికి బయటి ప్రాంతాల నుంచి జనం రావడం మొదలవుతుంది. ఇది జరగాలంటే అమరావతి మాస్టర్ ప్లాన్ లక్ష్యానికి విఘాతం కలగకుండానే రైతులు నిర్మాణాలు వేగంగా చేపట్టేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కొంత పెంచితే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రైతుల నుంచి స్థలాలు కొనో, వారితో కలిసో భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకొస్తాయి. రాజధానిలో ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్మాణాలు చేసుకుంటూ పోతే ప్రణాళికాబద్దమైన అభివృద్ధి జరగదన్న ఉద్దేశంతో ఎఫ్ఎస్ఐ నిబంధనలు పెట్టారు. నివాస, వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్లకు సమీపంలోని ప్రాంతాలు, ఇలా ప్రాంతాలు, భవనాల కేటగిరీని బట్టి ఎఫ్ఎస్ఐ నిర్దేశించారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు సుమారు 70,000 నివాస, వాణిజ్య స్థలాలు కేటాయించారు. వాటిలో ఎక్కువ స్థలాలు కనిష్టంగా 120 చదరపు గజాల నుంచి గరిష్టంగా 4,800 చదరపు గజాల వరకు ఉన్నాయి. రాజధాని అభివృద్ధి చెందాలంటే వాటిలో రైతులైనా నిర్మాణాలు చేపట్టాలి. లేదంటే రైతుల నుంచి స్థలాలు కొనుగోలు చేసో, వారితో భాగస్వామ్యంతోనో ప్రైవేటు నిర్మాణ సంస్థలైనా ఆ పని చెయ్యాలి. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు 2 ఏళ్లలో పూర్తవుతాయి. అప్పుడు కూడా నిర్మాణాలు చేపట్టకుండా ఆ స్థలాలు ఖాళీగా ఉంటే రాజధానిని వేగంగా అభివృద్ధి చెయ్యాలన్న లక్ష్యం నెరవేరదు. అమరావతి రైతులు ఎఫ్ఎస్ఐ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లను 18 అంతస్తులతో కడుతున్నారు. ఇలాంటి ప్రత్యేక ప్రాజెక్టులకు ఎఫ్ఎస్ఐ నుంచి మినహాయింపునిచ్చారు. రైతులకు కేటాయించిన స్థలాల్లోనూ అమరావతి మాస్టర్ ప్లాన్కు పెద్దగా ఇబ్బంది లేకుండా ఎఫ్ఎస్ఐ కొంత పెంచితే వారికి వెసులుబాటు ఇచ్చినట్లవుతుంది. రాజధానికి భూములిచ్చిన వారిలో అత్యధికులు సన్నా, చిన్నకారు రైతులే. భూ సమీకరణ పథకంలో భూములిచ్చిన వారికి సిఆర్డీఏ కేటాయించిన మెజారిటీ స్థలాల విస్తీర్ణం 120 చదరపు గజాల నుంచి 4,800 చదరపు గజాల వరకే ఉంది. వారి స్థలాల్లో భారీ ప్రాజెక్టులు రావాలంటే నిర్మాణ రంగ సంస్థలు 2-3 రైతుల నుంచి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాలి. ఎఫ్ఎస్ఐ నిబంధనలు ప్రోత్సాహకరంగా ఉంటే ఆ సంస్థలు ముందుకొస్తాయి. రాజధానికి వెలుపల 630 చదరపు గజాల స్థలంలో సెట్ బ్యాక్ స్థలం విడిచిపెట్టి గ్రౌండ్ +5 అంతస్తుల్లో 18,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో భవనాన్ని నిర్మించేందుకు అనుమతిస్తున్నారు. అదే రాజధానిలో 630 చదరపు గజాల స్థలంలో 13,000 చదరపు అడుగులే నిర్మించగలరు. బయటకు ఇక్కడికి 5,000 చదరపు అడుగుల వ్యత్యాసం ఉంటోంది. రాజధానిలోని ఎల్పీఎస్ లేఅవుట్లలో ఇంకా భవన నిర్మాణాలు మొదలవలేదు. అమరావతిలోని ప్రస్తుత గ్రామాల పరిధిలోనే కొన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టినా ఎఫ్ఎస్ఐ నిబంధనలతో బయటి ప్రాంతాలతో పోలిస్తే తక్కువ బిల్డప్ ఏరియా రావడం వల్ల ఎస్ఎఫ్టీ ధర ఎక్కువ ఉంటుందని రైతులు చెప్తున్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లె, వడ్డేశ్వరం వంటి ప్రాంతాల్లో రాజధానిలో కంటే తక్కువ ధరకు ఫ్లాట్లు లభిస్తే కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతారని, ఎఫ్ఎస్ఐ పెంచితే ఆ ప్రాంతాలతో పోటీ పడగలమని వారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో రాజధానిలోనే ఎఫ్ఎస్ఐ నిబంధనలు అమల్లో ఉన్నాయి. రైతుల డిమాండ్ మేరకు 2016లోనే దాన్ని కొంత పెంచారు. మరింత పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎట్లా ఇచ్చారో సెట్ బ్యాక్లు ఆ టైపుగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి, అమరావతి రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి, ఎందుకంటేనండి 6,000 గజాల పైన ఉందో మొత్తం కలిపి 70 మందేనండి. వాళ్ళ వరకేం బాధలేదు. చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారండి. మీరు ఫ్లాట్లు ఏదైనా కానీ డెవలప్ చేస్తున్నారు, దానికి మేము చాలా సంతోషం అండి. మీరు యుద్ధ ప్రాతిపదిక మీద అన్నీ చేస్తున్నారు. ఈ సెట్ బ్యాక్ల మటుకి మేము రైతులుగా తీవ్రంగా నష్టపోతున్నామండి. బాబు గారు దీని గురించి ఆలోచించి
మాకు అమరావతి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నానండి. 29,000 మంది రైతుల్లో 21,000 సన్న చిన్నగారు రైతులే. ఎకరం, అరెకరం, 2 ఎకరాలన్నర లోపాళ్లే. వాళ్ళకి ఎంతంత సైట్లు వచ్చినాయి? మరి 6,000 పైన ఉన్న వాళ్ళకే అదొక రకం, 6,000 కింద ఉన్న వాళ్ళకి ఇదో రకం. మేము చాలా నష్టపోతున్నాం. నాకైతే 180 గజాలే ఉంది. నేనేం కడతాను దాంట్లో? కొనేవాడు కూడా లేడు, బిల్లర్లు కూడా ఎవరు రావట్లే ఇక్కడికి. దీన్ని మీరు ఆలోచించి సిఆర్డీ వాళ్ళకి చెప్పి మాకు పర్మిషన్లు ఇప్పిస్తే మేము ఎట్టక్కడ కొంపలు కట్టుకుంటారు కొంతమంది అమ్ముకుంటారు. 6,000 గజం దాటిన రైతులకి ఇబ్బంది లేదు. కానీ 6,000 దాటిన రైతులు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపి 70 మంది ఉన్నారు. ఆ 70 మంది సేవ్ చేస్తారో లేదో ఈ 29,000 మంది సేవ్ చేస్తారో మీరు మా యందు దయించి ఎమర్జెన్సీగా దీన్ని ఆలోచించి దీన్ని ఒక నిర్ణయం తీసుకుంటారని ఈ మీడియా సోదరుల ద్వారా మనం చేస్తున్నామండి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.